ధన్యతలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు. పరోదాచపతులు సాత్వికులు ధన్యులు. వారు భూలోకాన్ని స్వతంత్రించుకున్నారు. నీతిపరులు ఆహుతప్పు గలవారు ధన్యులు. వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు. వారు కనికరం పొందుదురు. శుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానకర్త వారు ధన్యులు. వారు దేవుని సాక్ష్యం పలికిన ఎల్లప్పుడు మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. సర్వాంగ కవచం అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారి నిలుపబడుడి. శక్తిమంతులవుతున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. ఎలయనగా మీ నడుమునకు సత్యమని తట్టి కట్టుకొనుడి. నీతి అని మహిమను తొడుక్కొనుడి. పాదములకు సమాధానం సువార్త వలనైన సిద్ధ మనసు జోడు కొనివ్వబడుదురు. ఇవన్నీ గాక విశ్వాసమని దారిని పట్టుకొనిరి. దానితో దుష్టుని అగ్నిమానములన్నిటిని ఆర్పుటకు శత్రుమంతులవుదురు. మరియు రక్షణ శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకంఠమును ధరించుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. గలతీ 5:20.